రాష్ట్రంలో ఏటా డిసెంబర్ 7న పేరెంట్ టీచర్స్ సమావేశం నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇది చరిత్రను తిరగరాసే ఆలోచన అని చెప్పారు. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్తో కలిసి బాపట్లలో స్కూల్ విద్యార్థులతో భోజనం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. వారి పరీక్ష ఫలితాలను పరిశీలించారు. వారి విద్యాభ్యాసం సామర్థ్యాలను పరీక్షించారు. పిల్లల జీవిత లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థుల సూచనలు, సలహాలు ఆయన విన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. గన్ షాట్ గా కావాలి ప్రయత్నం, డిటర్మినేషన్. అవుతాం అంటే అవ్వాలి. ఎప్పుడు కూడా లక్ష్యాన్ని పెట్టుకున్నాక ఆ లక్ష్యానికి శ్రమ చేయాలి, ఆలోచించాలి. అందరూ చేస్తే నువ్వెందుకు చేయాలి? అప్పుడు సాధ్యం. కొద్దిగా మీ నాన్న ఏం చేస్తారమ్మా? సరే, అందుకమ్మా బాగా చదువుకుంటే మీ జీవితం, మీ ఇంట్లో వాళ్ళ జీవితం కూడా మారుతాయి. నువ్వు తమ్ముడు ఏం చేస్తాడు? ఎక్కడెక్కడికి వస్తాడా? ఏ స్కూల్ మా? ప్రైవేట్ స్కూలా? బాగుంటుందా? మీ బంధువులు ఎవరన్నా నర్సెస్ ఉన్నారా? ఎవరున్నారు? ఎక్కడ పని చేస్తుంది? దినానికి ఎన్ని గంటలు చదువుతావు నువ్వు? స్కూల్కి వచ్చినాక హోంవర్క్ ఎంత, ఎన్ని గంటలు చేస్తావు? 5-6 అవర్స్ చేస్తావా? ఇంటికాడ ఏమన్నా పని చేస్తావు? మళ్ళా ఏ పని చేస్తావు? అంటే ట్యూషన్ పోయినప్పుడు ఏ సబ్జెక్టులు అన్ని పోతావు? కొన్ని అన్నా అక్కడ ఒక సబ్జెక్ట్ అని ఉండేది సార్. ఆ సబ్జెక్ట్ తీసుకొని చదివిన తర్వాత స్కూల్లో సబ్జెక్ట్ చదివేసి ఇంటికి వచ్చి మళ్ళీ కొంచెం చదువుకొని నీ అనుభవం ఏంటి? పిల్లలందరూ బాగుంటారా? మీ స్కూల్లో చెడు అలవాట్లు కానీ ఉన్నాయా? అంటే నాకు చెప్పాలని చెప్తున్నావా లేకపోతే నువ్వేనా? నాకు చెప్పాలని చెప్తున్నావా లేకపోతే? పిల్లలందరూ మంచి పిల్లలేనా? అందరికి చదువు చేయండి అన్నీ. ఇంకా ఏమున్నాయి? 3 సాటర్డే గుడ్ ఇస్తారు.